నమస్కారం, భక్తి 360కి స్వాగతం. చార్ధామ్ యాత్రలో గుప్త కాశీ అర్ధనారీశ్వరి ఆలయం ఎందుకంత ప్రత్యేకం? కాశీ అంటే మనందరికీ వారణాసి గుర్తొస్తుంది, కానీ హిమాలయాల్లో మరో కాశీ ఉందని తెలుసా? అక్కడ శివుడు స్వయంగా దాక్కున్నాడని పురాణాలు చెప్తాయి. అదే గుప్త కాశీ. కేదార్నాథ్ కు వెళ్లే ప్రతి భక్తుడు ఎందుకు ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాలి? అర్ధనారీశ్వరి ఆలయానికి ఉన్న మహిమ ఏంటి? పాండవులకు శివుడికి కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ ను దేవభూమి అని పిలుస్తారు, ఎందుకంటే అక్కడ అడుగడుగున దేవాలయాలే కనిపిస్తాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా తప్పకుండా చేరుకున్న పవిత్ర స్థలం గుప్త కాశీ. అదే కేదార్నాథ్ మార్గంలో ఉన్న అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ విశ్వనాథ ఆలయం, అర్ధనారీశ్వరి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందాయి. గుప్త కాశీ అనే పేరు అసలు ఎలా వచ్చింది? గుప్త అంటే దాగి ఉండటం, కాశీ అంటే పవిత్రమైన శివక్షేత్రం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమపై పడిన బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొందేందుకు శివుడి దర్శనం కోసం బయలుదేరారు. అయితే యుద్ధంలో జరిగిన రక్తపాతం వల్ల శివుడు వారికి వెంటనే దర్శనం ఇవ్వలేకపోయారు. అందుకే శివుడు హిమాలయ ప్రాంతానికి వచ్చి గుప్తంగా దాక్కున్నాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ ప్రాంతానికి గుప్త కాశీ అనే పేరు వచ్చిందని విశ్వసిస్తారు. ఇక పాండవులు ఇంతకాలం శివుడి కోసం వెతికారు. చివరకు శివుడును నంది రూపంలో కేదార్ ప్రాంతంలో కనిపించాడు. భీముడు ఆ ఎద్దును పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ నంది భూమిలోకి అంతర్రార్థం అయిపోయింది. ఆ తర్వాత నంది శరీర భాగాలు 5 ప్రాంతాల్లో ప్రత్యక్షమయ్యాయి. వాటిని నేడు పంచకేదార్ గా పూజిస్తున్నారు. వాటిలో ప్రధానమైనది కేదార్నాథ్. అయితే ఈ మహత్తర సంఘటనలకు ముందు శివుడు దాగి ఉన్న ప్రదేశమే గుప్త కాశీ అని పురాతన గాథలో చెప్పుకొస్తుంది. ఇక గుప్త కాశీలోని విశ్వనాథ ఆలయం వారణాసి విశ్వనాథ ఆలయాన్ని పోలి ఉంటుంది. శిల్పకళ, నిర్మాణ శైలి, శివలింగం ప్రతిష్ఠిత ఎంతో ఉందని ప్రాచీనమైనవి. ఈ ఆలయంలో దర్శనం చేసుకుంటే కేదార్నాథ్ యాత్ర సాఫల్యం పొందుతుందని భక్తులు విశ్వసిస్తారు. గుప్త కాశీలోని అర్ధనారీశ్వరి ఆలయం భారతదేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ శివుడు, పార్వతీదేవి ఒకే విగ్రహంగా దర్శనం ఇస్తారు. విగ్రహంలో కుడివైపు శివుడు, ఎడమవైపు పార్వతీదేవి. ఈ రూపం ఒక గొప్ప సందేశాన్ని చెప్తుంది. పురుషుడు, స్త్రీ, శక్తి, శివుడు, ప్రకృతి, పరమాత్మ ఇవి రెండు వేరు వేరు కాదని ఒకటేనని ఈ రూపం సూచిస్తుంది. అందుకే ఈ ఆలయంలో దాంపత్య సౌఖ్యం, కుటుంబ శాంతి, ఆధ్యాత్మిక సమతుల్యత కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక గుప్త కాశీలో మరో విశేషం మణికర్ణిక కుండం. ఈ పవిత్ర కుండంలో గంగా, యమున ప్రవాహాలు కలుస్తాయని స్థానిక విశ్వాసం. భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేసి తర్వాత ఆలయ దర్శనం చేసుకుంటారు. ఈ రోజుల్లో కూడా కేదార్నాథ్ కు వెళ్లే యాత్రికులకు గుప్త కాశీ ప్రధాన విశ్రాంతి కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచి ఫాటా హెలిప్యాడ్ కు వెళ్లి హెలికాప్టర్ సేవలను కూడా ఉపయోగించవచ్చు. అందువల్ల యాత్ర పరంగా కూడా గుప్త కాశీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక చార్ధామ్ యాత్రలో 4 ప్రధాన క్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ యాత్రను సాధారణంగా గడియార దిశలో పూర్తి చేయడం సాంప్రదాయం. కేదార్నాథ్ కు వెళ్లే మార్గంలో గుప్త కాశీ అత్యంత పవిత్రమైన నిలయంగా భావిస్తారు. ఇక గుప్త కాశీ మనకు ఒక గొప్ప సందేశం కూడా ఇస్తుంది. దేవుడు మనకు వెంటనే కనిపించకపోయినా భక్తి, సహనం, నిజమైన పశ్చాత్తాపం ఉంటే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. పాండవులు కథ కూడా అదే చెప్తుంది. అర్ధనారీశ్వర స్వరూపం మరో సందేశం చెప్తుంది. జీవితంలో సమతుల్యత ఉంటేనే సంపూర్ణత వస్తుంది అని. కాబట్టి కేదార్నాథ్ కు వెళ్లేవారు గుప్త కాశీని కేవలం ఒక మధ్యలో ఆగే ప్రదేశంగా కాకుండా శివుడు స్వయంగా దాగి ఉన్న పవిత్ర క్షేత్రంగా దర్శించాలి. విశ్వనాథుడి ఆశీస్సులు, అర్ధనారీశ్వరి అనుగ్రహం, మణికర్ణిక కుండం పవిత్రత ఈ మూడింటిని అనుభవించిన తర్వాతే కేదార్నాథ్ యాత్ర మరింత సంపూర్ణమవుతుందని భక్తుల విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.